Good evening, students. Today we are going to learn about the conjunction and. And means మరియు in Telugu. తెలుగులో and అంటే మరియు అని అర్థం. In fact, you will be going to learn about the conjunctions in the future lessons, but now the situation has come to learn about the conjunction and. So, I'm going to teach you about and. Let's get started how to use the conjunction and. Here, see the sentences which we have written by using on plus verb.ing form and by plus verb.ing form can also be written by using the conjunction and. ఏంటి మీనింగ్ దీనికి అంటే మీరు ముందు నేర్చుకున్న మోడల్స్ ఉన్నాయి కదా, ఆన్ ప్లస్ వెబ్.ing ఫామ్, బై ప్లస్ వెబ్.ing ఫామ్. అంటే ఆన్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఐ గో ఫర్ ఎ మార్నింగ్ వాక్, బై బ్రైబింగ్ షీ ఎర్న్స్ ఎ జాబ్ అని సెంటెన్సెస్ రాశారు. అంటే వాటికి మీనింగ్ ఏంటి? ఆన్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఐ గో ఫర్ ఎ వాక్ అంటే నేను ఉదయాన్నే నిద్రలేచి మార్నింగ్ వాక్ వెళ్తాను. అలాగే బై బ్రైబింగ్ షీ ఎర్న్స్ ఎ జాబ్ అంటే లంచం ఇచ్చి ఆమె ఉద్యోగం సంపాదిస్తుంది. ఈ సెంటెన్సెస్ ని మనం ఆన్ ప్లస్ వెబ్.ing ఫామ్ పెట్టాం, లేదా బై ప్లస్ వెబ్.ing ఫామ్ పెట్టి కామా పెట్టి మనం ఈ విధంగా రాసాం. ఎలాగా? ఆన్ మగ్గింగ్ ద వర్బ్స్ వి రైట్ ద సెంటెన్సెస్ అని ఈ విధంగా రాసుకున్నారు. చాలా సెంటెన్సెస్ 30 సెంటెన్సెస్ వరకు ఇచ్చాను మీకు వాటి మీద. ఇప్పుడు ఇవే సెంటెన్స్ ని మనం ఏం చేయొచ్చు అంటే అండ్ పెట్టి కూడా రాయొచ్చు. అంటే ఇప్పుడు అండ్ పెట్టి రాస్తే ఇంకా ఆన్ ప్లస్ వెబ్.ing ఫామ్ రావడం అనేసి ఏం చేస్తామంటే రెండు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఈ ప్లేస్ లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద రాస్తాం అనమాట. అంటే సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్టు, సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్టు అని రాస్తాం అనమాట. ఇప్పుడు సింపుల్ గా మీకు ఏం మెథడ్ చెప్తున్నానంటే ఈ అండ్ పెట్టి రాయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక సెంటెన్స్, ఇప్పుడు ఇదే ఆన్ ప్లస్ వెబ్.ing ఫామ్, బై ప్లస్ వెబ్.ing ఫామ్ ఉంది కదా, ఈ సెంటెన్స్ ఆన్ పెట్టి రాశాను. ఇక్కడ ఆన్ మగ్గింగ్ ద వర్బ్స్ వి రైట్ ద సెంటెన్సెస్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ సెంటెన్స్ ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇందులో మగ్గింగ్ వెర్బ్ ప్లస్ రైట్ ఉంది కదా, ఇది వెర్బే, ఇది వెర్బే. ఈ రెండింటికి కూడా సబ్జెక్టు వి. అంతేనండి. నేనేం చెప్తున్నానంటే సింపుల్ గా మీరు ఏమి ఎక్కలేదు, సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఈ వి రైట్ సెంటెన్సెస్ ఉంది కదా, ఈ వి రైట్ సెంటెన్సెస్ ని ఏం చేస్తారు అంటే ఇక్కడ ఈ మగ్గింగ్ ద వెబ్స్ ఉంది కదా, ఇంకా ఆన్ రాదు ఇందులో. అంటే ఆన్ బదులుగానే మనం అండ వాడుతున్నాం అనమాట. నేను ఏం చెప్తున్నాను, ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఆన్ మగ్గింగ్ ద వర్బ్స్ అనే సెంటెన్స్ ని ఇక్కడ ఏం చేస్తామంటే మగ్గింగ్ లో ఐఎన్జి ఫామ్ తీసేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? మగ్ అని వస్తుంది. ఏమొస్తుంది? మగ్. చూడండి, మగ్ అని వస్తుంది. ఓకే, మగ్. ఏంటి మగ్? ద వెబ్స్ ఉంది కదా, ఈ మగ్ ద వెబ్స్ లో ఈ సెంటెన్స్ ని తీసుకొచ్చి ఏం చేయాలి? మగ్ ద వెబ్స్ ప్లస్ అండ్. ప్రతి సెంటెన్స్ కి ఇంతే. ఇప్పుడు ఇందులో ఏముంది? మగ్గింగ్ ద వెబ్స్ ఉంది కదా, ఈ మగ్గింగ్ లోని ఓన్లీ ఇన్ఫామ్ తీసేసి మగ్ అని పెట్టాం, ప్లస్ ద వెబ్స్ మామూలుగా రాసేస్తాం, రాసి అండ్ పెట్టేస్తాం అనమాట. ఇప్పుడు ఈ టోటల్ సెంటెన్స్ ని తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చి వీ తరఫు పెట్టాలి, పెట్టి ఇది తీసేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, అలా వస్తుంది. వీ మగ్ ద వర్బ్స్ అండ్ రైట్ సెంటెన్సెస్ అని అర్థం. అంటే మీరు ఆల్రెడీ రాసిన దాంట్లో ఏం చేస్తున్నారు ఇక్కడ చూడు, ఆన్ మగ్గింగ్ ద వర్బ్స్ వీ రైట్ ద సెంటెన్సెస్ అని ఉంది కదా. ఇప్పుడు ఇందులో ఈ వీని తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి ఎక్కడ పెట్టినాం, పెట్టి ఆన్ తీసేస్తున్నాం, ఆన్ తీస్తాం.
ఆన్ తీసేసి ఈ కామా ప్లేస్లో అండ్ పెడతాం. అండ్ పెట్టి ఈ మగ్గింగ్లో ఇంకామ్ తీసేస్తాం. మగ్గింగ్ స్పెల్లింగ్ ఎంయూజీ కదా. వీ మగ్ ద వెబ్స్ అండ్ రైట్ సెంటెన్సెస్. ప్రతిదీ అంతేనండి. అదే స్ట్రక్చర్ ఇచ్చాను. ఏం చేశాను ఇక్కడ? సబ్జెక్టు వెర్బ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ అండ్ మళ్ళీ సబ్జెక్టు వెర్బ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ సబ్జెక్ట్ నేను ఎందుకు బ్రాకెట్లో పెట్టానంటే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టాం అంతేనండి. ఇక్కడ సబ్జెక్ట్ ఉండేది వీ, దాన్ని తీసుకొచ్చి ఏం చేశాను నేను ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సో అందుకని ఇక్కడ పెట్టాను. అంటే రెండాట్లోని సబ్జెక్ట్ ఒకటే కాబట్టి 2 సార్లు సబ్జెక్ట్ మెన్షన్ చేయక లేకుండా అండ్ పెట్టి రాస్తారు కొంతమంది. అలా రాసిన పర్లేదు, ఇలా రాసిన పర్లేదు. అంటే చూడండి, వీ మగ్ ద వర్బ్స్ అండ్ రైట్ సెంటెన్సెస్లో కావాలంటే ఇక్కడ ఇంకోసారి వీ కూడా పెట్టుకోవచ్చు. వీ మగ్ ద వర్బ్స్ అండ్ రైట్ సెంటెన్సెస్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అంటే సింపుల్గా ఏం చేస్తారంటే మొదటి సెంటెన్స్లో ఆన్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫామ్లో ఆన్ తీసేసి మగ్గింగ్లో మగ్గి పెట్టుకుంటాం. మగ్గి పెట్టి తన ముందు సబ్జెక్ట్ పెడతాం, కామ తీసేసి అండ్ పెడతాం. అదే మనం చేయాల్సిన పని. నేను ఇక్కడ మీకు క్లియర్గా ఒక డయాగ్రామ్ ఇచ్చాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, అండర్ గురించి నేర్చుకుంటున్నాం. The sentences which we have written by using on plus verb dot inform, by plus verb dot inform can also be written by using the conjunction and. స్ట్రక్చర్ వచ్చేసరికి సబ్జెక్టు వెర్బ్ ఫ్రమ్ ఆబ్జెక్టు అండ్ సబ్జెక్టు వెర్బ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ సెకండ్ సబ్జెక్ట్ ఉంది కదా, ఈ సబ్జెక్ట్ని మనం ఆప్షనల్గా వాడుకోవచ్చు. అంటే ఈ సబ్జెక్ట్ మనం వాడచ్చు, వాడకపోవచ్చు అనమాట, మన ఇష్టం. అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సబ్జెక్టు ఇది మన ఇష్టం, వాడుకోవచ్చు, వాడుకోకపోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ఆల్రెడీ నేర్చుకున్న సెంటెన్స్ బై మగ్గింగ్ ద వెర్బ్స్ వీ రైట్ సెంటెన్సెస్ ఉంది కదా. బై మగ్గింగ్ ద వెర్బ్స్ వీ రైట్ సెంటెన్సెస్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ని, ఈ సెంటెన్స్ని నేను ఏం చెప్తున్నానంటే ఈ సెంటెన్స్ని ఈ కన్స్ట్రక్షన్లో రాయాలి అండబెట్టి. ఓకే, ఈ కన్స్ట్రక్షన్లో రాయాలంటే ఏం చేస్తే మనకి ఈ కన్స్ట్రక్షన్ వస్తుంది? ఓకే, చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి? బై మగ్గింగ్ ద వెబ్స్లో బైని తీసేసి వీ పెట్టాం. ఇప్పుడు మగ్గింగ్ ఉంది, మగ్గింగ్లో మగ్గింగ్ పోయి మగ్ వస్తుంది. అంటే వీ మగ్ ద వెబ్స్ అని పెట్టేసి ఆ కామా తీసేసి ఆ కామా ప్లేస్లో అండ్ పెడతాం. అంతే చేయాల్సింది. అంటే వీ మగ్ ద వెబ్స్ అండ్ వీ రైట్ సెంటెన్సెస్. ఇందులోని మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉయ్యన వచ్చింది, ఇక్కడ ఉయ్యన వచ్చింది. 2 సార్లు చెప్పినా తప్పేం లేదు. కానీ అండ్ కంజంక్షన్ కదా, ఆల్రెడీ ఫస్ట్ మనం ఇక్కడ ఒకసారి మనం ఉయ్యని చెప్పినప్పుడు ఇక్కడ అవసరం లేదనమాట. అందుకని దీన్ని బ్రాకెట్లో పెట్టుకోవచ్చు మనం, ఈ సబ్జెక్ట్ని. వాళ్ళే తప్పలేదు. ఇప్పుడు ఏం చేస్తాం మనం? వీ మగ్ ద వర్బ్స్ అండ్ వీ రైట్ సెంటెన్సెస్. యాక్చువల్గా వచ్చిన సెంటెన్స్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? చూడండి, ఆ వీ తీసేసాం. వీ మగ్ ద వర్బ్స్ అండ్ రైట్ సెంటెన్సెస్ ఎలా రాసుకోవచ్చు అనమాట. అంటే ఆన్ మగ్గింగ్ ద వర్బ్స్ వీ రైట్ సెంటెన్సెస్ ని ఏం చేశాను? వీ మగ్ ద వర్బ్స్ అండ్ వీ రైట్ సెంటెన్సెస్ అని కానీ వీ మగ్ ద వర్బ్స్ అండ్ రైట్ సెంటెన్సెస్ అని కానీ రాసుకోవచ్చు అనమాట. సో మీకు ప్రాక్టీస్ మీద వస్తుంది అది. ఓకే, అదే ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? ఆన్ ఆర్ బై ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫామ్ కామా సబ్జెక్టు డు నాట్ డస్ నాట్ వెర్బ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. ఇది మీరు నేర్చుకున్నారు ఆల్రెడీ. ఎందులోని? ఆన్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫామ్, దీన్ని అండకు ముందు మోడల్లో. ఇప్పుడు ఈ సెంటెన్స్ ని ఈ కన్స్ట్రక్షన్ లో అండ్ కన్స్ట్రక్షన్ అలా చేయాలి అంటే సబ్జెక్టు డు నాట్ డస్ నాట్ వెర్బ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్, మళ్ళా అండబెట్టి మళ్ళీ సబ్జెక్టు డు నాట్ డస్ నాట్ వెర్బ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ పెడతాం అనమాట. అంటే 2 సార్లు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. ఇప్పుడు బై గెట్టింగ్ ఎ జాబ్ ఐ డోంట్ మ్యారీ హర్ ఉంది. అంటే ఉద్యోగం సంపాదించుకుని నేను ఆమెను వివాహం చేసుకోను అని ఉంది. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏం చేస్తున్నాను నేను? ఐ డోంట్ గెట్ ఎ జాబ్ అండ్ ఐ డోంట్ మ్యారీ హర్. అంటే ఉద్యోగం సంపాదించి నేను వివాహం చేసుకోను, అంటే నేను ఉద్యోగం సంపాదించను అని వివాహం చేసుకోను అండ్ పెట్టి రాసేసాం. చూసారా ఇక్కడ అండ్ ఉంది, ఇగో చూసారా అండ్ కంజంక్షన్ ఉంది, అండ్ పెట్టి రాసాం. ఓకే, ఐ డోంట్ గెట్ ఎ జాబ్ అండ్ మ్యారీ హర్.
ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ కామన్గా ఉన్న సెంటెన్స్ చూడండి, ఇక్కడ ఐ అని ఉంది, ఇక్కడ ఐ డోంట్ అని ఉంది, ఇక్కడ ఐ డోంట్ అని ఉంది. 2 సార్లు ఎందుకు, ఒకసారి రాసుకోవచ్చు కదా అని ఒకసారి తీసేసాను అనమాట. ఇది తీసేస్తే ఏమొస్తుంది చూడండి, ఐ డోంట్ గెట్ ఎ జాబ్ అండ్ మ్యారీ హర్. ఇక్కడి నుంచి కదా మనం రాయాల్సింది, ఇక్కడ నుంచి వచ్చింది అండ్ మ్యారీ హర్. ఎలా రాస్తా ఉంటాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అయితే ఏం చేయాలి, క్వశ్చన్ స్ట్రక్చర్ మామూలుగా అయితే మాకు ఇప్పుడు ఆన్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫామ్ లేకుండా చెప్తున్నాను అనమాట. క్వశ్చన్ వర్డ్, డూ డస్, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అండ్ మళ్ళీ వెర్బ్ ఫస్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ కావాలంటే సబ్జెక్ట్ మళ్ళీ ఇంకోసారి కూడా రాసుకోవచ్చు. సబ్జెక్ట్ ఇంకా అవసరం లేదనేసి నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆన్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫామ్, బై ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫామ్ తీసుకుని దాని మార్గం. బై టేకింగ్ ఎ లోన్ ఫ్రమ్ ది బ్యాంక్ when do you clear off my debt? బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని నువ్వు నా అప్పు ఎప్పుడు తీరుస్తావు? ఇప్పుడు ఈ సెంటెన్స్ ని అండబెట్టి రాయాలన్నమాట. ఏంటంటే ఈ సెంటెన్స్ ప్రీవియస్ మోడల్ ఆన్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫామ్, బై ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫామ్ సంబంధించి. ఇప్పుడు ఈ మోడల్ ని అండ్ అనే మోడల్లో మారుస్తున్నాం. అంటే ఈ కన్స్ట్రక్షన్, ఈ టోటల్ కన్స్ట్రక్షన్ లోకి మార్చాలన్నమాట. ఈ టోటల్ కన్స్ట్రక్షన్ లోకి మార్చాలంటే ఎలా మార్చాలి చూద్దాం ఒకసారి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి చూడండి, ఇదిగో when do you take a loan from the bank and when do you clear off my debt అని అర్థం యాక్చువల్గా. ఓకే, when do you clear off my debt అని ఉంది కదా, ఇక్కడ టేక్ ఏ లోన్, టేకింగ్ ఏ లోన్ అని రాసాం ఫ్రమ్ ద బ్యాంక్. ఇక్కడ నుంచి రాసాం మనం టేకింగ్ ఏ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ అని రాసాం. ఇక్కడ వరకు రాసాం, ఇక్కడ వరకు అండ్ లేకుండా అవునండి. ఇప్పుడు నేను ఏం చేశాను, నేను ఎప్పుడు నువ్వు బ్యాంకులో లోన్ తీసుకుంటావు, ఎప్పుడు నా అప్పు తీరుస్తావు అని అర్థం అనమాట. ఇప్పుడు ఇందులో కామన్గా ఉన్నాయి ఏంటి, వెన్ కామన్గా ఉంది, ఇగో ఇక్కడ వెన్ కామన్గా ఉంది, ఇక్కడ డూ కామన్గా ఉంది, ఇక్కడ డూ కామన్గా ఉంది, ఇక్కడ యూ కామన్గా ఉంది, ఇక్కడ యూ కామన్గా ఉంది. అందుకని ఏం చేయొచ్చు, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఇక్కడ ఇది తీసేస్తే అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసేయాలన్నమాట. తీసేస్తే ఒకసారి అవుతుంది. 2 కామన్గా ఉన్నాయి, 2 సార్లు ఎందుకు చెప్పడం, అందుకని ఏం చేస్తాను అది తీసేస్తాను. అంటే when do you take a loan from the bank and clear off my debt అంటే సరిపోతుంది అనమాట. మీకు ఈ స్ట్రక్చర్స్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా సెంటెన్స్లోకి వెళ్ళేసరికి ఈజీ అవుతుంది. నేను సెంటెన్సెస్లోకి వెళ్ళినప్పుడు 30 సెంటెన్సెస్ ఉన్నాయి కదా, అందులో కొన్ని సెంటెన్సెస్ ఈ మోడల్లో రాయడానికి కుదరదు. మ్యాక్సిమం 90% కుదిరితే, ఎక్కడో 10% కుదరదు. ఆ 90% సెంటెన్సెస్లో నేను మీకు ఆ సెంటెన్సెస్ రాసి చూపెడతాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఈ విధంగా వాడతాం. when you take a loan from the bank and clear off my debt అని అడుగుతాను అనమాట. నువ్వు ఎప్పుడు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని నా అప్పు తీరుస్తావు అని అర్థం అనమాట. నెక్స్ట్ టూ వచ్చేసరికి, నెగిటివ్ వచ్చేసరికి మీకు తెలుసు క్వశ్చన్ వర్డ్, డో నాట్, డస్ నాట్, సబ్జెక్ట్, వెర్బ్ ఫస్ట్ ఫార్మ్ ఆబ్జెక్ట్ అండ్ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫార్మ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ప్రీవియస్ మోడల్లో చూద్దాం. బై వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వై డోంట్ యూ గో ఫర్ ఎ మార్నింగ్ వాక్ అని ఉంది. ఇప్పుడు బై వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వై డోంట్ యూ గో ఫర్ ఎ మార్నింగ్ వాక్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, వై డోంట్ యూ వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ వై డోంట్ యూ గో ఫర్ ఎ మార్నింగ్ వాక్ అని చెప్పాను నేను, అంతేనండి. ఇప్పుడు ఇందులో కామన్గా ఉన్నాయి ఏంటండి, ఇందులో వై కామన్గా ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ డోంట్ యూ అని ఉంది, ఇక్కడ డోంట్ యూ అని ఉంది. అంటే ఈ 2 కామన్గా ఉన్నాయి కాబట్టి మొత్తం ఇది తీసేద్దాం. ఇది తీసేస్తే ఒక సెంటెన్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తాం, అది తీసేస్తాం. ఇప్పుడు సెంటెన్స్ ఎలాగ వస్తుంది చూద్దాం. ఇక్కడ చూడండి, వై డోంట్ యూ వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ గో ఫర్ ఎ మార్నింగ్ వాక్ అని అడిగితే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా అడగాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, హూ మీద చూద్దాం. హూ స్ట్రక్చర్ జనరల్గా ఏంటి, హూ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫార్మ్ ఎస్ ఫార్మ్ ప్లస్ అండ్ ఆబ్జెక్ట్ ప్లస్ అండ్ ప్లస్ వెర్బ్ ఎస్ ఫార్మ్ ఆబ్జెక్ట్. అండకు ముందు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ అండకు ముందు ఏ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ ఉందో అండ తర్వాత కూడా అదే ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు ప్రీవియస్ మోడల్ చూద్దాం. బై మగ్గింగ్ ద వెర్బ్స్ హూ రైట్స్ ది సెంటెన్స్ ఎగ్జామ్ టుమారో. బై మగ్గింగ్ అంటే వెర్బల్ కంటెస్టింగ్ చేసి ఎవరు ఎగ్జామ్ రాస్తారు రేపు అని అర్థం చేయాలి. ఇప్పుడు ఇదే సెంటెన్స్ ని ఈ పై మోడల్లో, అంటే ఈ సెంటెన్స్ ని
ఈ స్ట్రక్చర్లోకి మార్చాలంటే ఏం చేయాలి చూడండి. హూ మగ్స్ ద వెబ్స్ అండ్ హూ రైట్స్ ద సెంటెన్సెస్ అని 2 times వచ్చింది. ఇప్పుడు ఇందులో కామన్గా ఏమున్నాయండి, హూ ఉంది కదా, హూ కామన్గా ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, హూని తీసేస్తాం. హూ మగ్స్ ద వెబ్స్ అండ్ రైట్స్ ద సెంటెన్సెస్, రైట్స్ ద ఎగ్జామ్ టుమారో అని అర్థం అనమాట. ఈ విధంగా ఇప్పుడు హూ మీద రైట్ చూద్దాం. హూ ప్లస్ డస్ నాట్ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫార్మ్ ప్లస్ అంటే వెర్బ్ ఫస్ట్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అండ్ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్రీవియస్ మోడల్ చూద్దాం. బై వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ హూ డస్ నాట్ గో ఫర్ ఎ మార్నింగ్ వాక్. ఓకే, ఇప్పుడు ఉదయాన్నే 5 సెంటెన్స్నే మనం నీటిలో రాసాంటే బై వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ హూ డస్ నాట్ గో ఫర్ ఎ వాక్. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో పై మోడల్లో రాద్దాం. ఈ సెంటెన్స్ ని ఈ మోడల్లో రాసుకుంటే ఎలా ఉంటుంది అంటే చూద్దాం. చూడండి, హూ డస్ నాట్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ హూ డస్ నాట్ గో ఫర్ ఎ వాక్ అని ఉంది. ఇప్పుడు ఇందులో కామన్గా ఏమున్నాయండి, హూ డస్ నాట్ ఉంది. అందుకని ఇది తీసేయచ్చు కదా, ఇది తీసేయచ్చు, అదిగో తీసేస్తున్నాం. అంటే ఇప్పుడు కంప్లీట్ సెంటెన్స్ వస్తుంది, హూ డస్ నాట్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ గో ఫర్ ఎ వాక్ అని వాడతాం అనమాట. ఇంత కన్ఫ్యూజ్ అవ్వక్కలేకనగా నేను మీకు ఏం చేశానంటే ఇక్కడ చూడండి, ఆన్ బ్రైబింగ్ హీ గెట్స్ ఎ జాబ్. ఇదే సెంటెన్స్ ని బ్రైబ్ ఉంది కదా, ఈ బ్రైబ్ ఉంది కదా, ఈ బ్రైబ్ కి ఇన్ఫార్మ్ తీసేయండి, బ్రైబ్ అని వస్తుంది. బ్రైబింగ్ కి బ్రైబ్ అని వస్తుంది. ఈ బ్రైబ్ కి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను, ఎక్కడ హీ తర్వాత హీకి తర్వాత బ్రైబ్, హీ బ్రైబ్ అని వస్తుంది. హీ వచ్చింది కాబట్టి ఏం చేస్తాం, బ్రైబ్కి వేస్తాం, హీ బ్రైబ్స్ అండ్ అని పెట్టేస్తాం. అదే చూడండి ఇక్కడ హీ బ్రైబ్స్ అండ్ హీ గెట్స్ ఎ జాబ్. 2 సార్లు హీ వచ్చింది కాబట్టి ఒకసారి హీ తీసేస్తాం, హీ బ్రైబ్స్ అండ్ గెట్స్ ఎ జాబ్. అలాగే నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా, ఇంత ఈ సెంటెన్సెస్ అన్ని నేను మీకు చూడండి. ఇక్కడ చూడండి, బై రన్నింగ్ దే డ్రింక్ మిల్క్ ఉంది, దే రన్ అండ్ దే డ్రింక్ మిల్క్. ఇక్కడ కామన్ గా 2 సార్లు దే వచ్చింది, అందుకని ఒకసారి దే తీస్తాం, దే రన్ అండ్ డ్రింక్ మిల్క్. ఇక్కడ చూడండి, ఆన్ స్టాండింగ్ వీ డ్రింక్ వాటర్ అని ఉంది. సో ఇక్కడ వీ కాబట్టి సబ్జెక్ట్ వీ స్టాండ్, అంటే స్టాండింగ్ లోని ఇన్ఫార్మ్ చేస్తాను, వీ స్టాండ్ అండ్ డ్రింక్ వీ డ్రింక్ వాటర్ అని చెప్పాను. 2 సార్లు వీ వచ్చింది కాబట్టి ఒకసారి వీ తీసేస్తాను. ఇక్కడ వీ స్టాండ్ అండ్ డ్రింక్ వాటర్. బై కన్సల్టింగ్ ఎ డాక్టర్ ఐ టెల్ హిమ్ అబౌట్ మై ప్రాబ్లమ్ అన్నారు. ఐ కన్సల్ట్ ఎ డాక్టర్ అండ్ ఐ టెల్ హిమ్ అబౌట్ మై ప్రాబ్లమ్. ఐ కన్సల్ట్ ఎ డాక్టర్ అండ్ టెల్ హిమ్ అబౌట్ మై ప్రాబ్లమ్. అలాగే 5th సెంటెన్స్ చూడండి, ఆన్ నోయింగ్ ద ట్రూత్ దే రిపెంట్. ఏంటి దీనికి, దే నో ద ట్రూత్ అండ్ దే రిపెంట్. ఇందులో 2 సార్లు దే వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చింది కాబట్టి సెకండ్ టైం దే తీసేసాను. దే నో ద ట్రూత్ అండ్ రిపెంట్ సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మన సెంటెన్సెస్ ని రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో మీరు ఈ విధంగా నేను మిగతా సెంటెన్స్ మీకు కొన్ని సెంటెన్స్లు ఇచ్చాను. మిగతా సెంటెన్స్ నేను ఇక్కడ చూడండి మీకు చూపెడుతున్నాను ఒకసారి. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్సెస్ చూడండి. ఇందులో నేను ఏం చేశాను, ఇక్కడ వరకు ఇచ్చాను. ఈ సెంటెన్సెస్ రిమైనింగ్ సెంటెన్సెస్ మీరు అండబెట్టి ట్రాన్స్లేట్ చేయండి. ఓకేనా, 30 సెంటెన్సెస్ ఉన్నాయి, ఈ అండబెట్టి ట్రాన్స్లేట్ చేయండి. ఇంకా 30 అంటే 25 సెంటెన్సెస్ ఉంటాయి మీకు. ఓకేనా, ఇది పంపిస్తాను మీకు, అండబెట్టి ట్రాన్స్లేట్ చేయండి. ఓకే, విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు పర్సనల్గా ఫోన్ చేసి అడగండి. ఐ షుడ్ బి ఎక్స్ప్లెయినింగ్ దట్ వన్ వెరీ క్లియర్లీ. ఎందుకంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే అవసరం లేదు, సెంటెన్స్ ప్రాక్టీస్ మీద ఎక్కువ వస్తుంది మీకు. ఓకేనా, విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్ స్టూడెంట్స్. ఐ విల్ మీట్ యూ that tomorrow with answers. Goodbye students.